హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బజూకా. ఇక ఇప్పుడైతే ఈ రోజే రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీ రివ్యూతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇక చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు గారి హ్యాట్రిక్ కాంబినేషన్లో వచ్చిన మూవీ గుంటూరు కారం. ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా భారీగా ఉన్నాయండి. ఆ సాంగ్స్ రిలీజ్ దగ్గర నుంచి, ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి, ఇక మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి రెండు ప్రధాన కారణాలు మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంత ఎక్స్పెక్టేషన్స్ మూవీ మీద రావడానికి గల కారణాలు ముఖ్యంగా రెండు అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ మనకి ఏ స్టార్ హీరో మూవీ అయినా సరే ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్లీ మనకి హైలోనే ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. సో వాళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ అనగానే డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి అదొక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక రెండో కారణం వచ్చేసి మహేష్ బాబు గారు కంప్లీట్ ఒక మాస్ యాంగిల్లో కనిపించబోతున్నటువంటి మూవీ గుంటూరు కారం కాబట్టి, సో ఇలా ఒక కంప్లీట్ కొత్త లుక్లో మహేష్ బాబు గారు ఎలా ఉంటారు, పర్ఫార్మెన్స్ అది ఎలా ఉంటుంది అని చెప్పి సో అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి ఇది కూడా మరొక కారణంగా చెప్పుకోవచ్చు. సో ఇలా రెండు ప్రధాన కారణాలు అన్నమాట ఎక్స్పెక్టేషన్స్ అవి పెరగడానికి. మరి గుంటూరు కారం మూవీ జనాల ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యిందా? అసలు కథా కథనాలు ఎలా ఉన్నాయి, ప్లస్లేంటి మైనస్లేంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడేసుకుందాం. ఇక కథ ఏంటి అనేది ఒక్కసారి క్లుప్తంగా మాట్లాడుకుంటే, రమ్యకృష్ణ జయరామ్ గారులకి పుట్టిన కొడుకు మహేష్ బాబు గారు. సో చిన్నప్పుడే ఏదో కారణంతో తల్లిదండ్రులు విడిపోవడం జరుగుతుంది. అప్పటి నుంచి మహేష్ బాబు గారు వచ్చేసి అంటే తన చిన్నతనం నుంచి మేనత్త ఈశ్వరీరావు గారి దగ్గర పెరుగుతాడనమాట. సో అసలు అప్పటి నుంచి తల్లిని కలవడం ఉండదు, చూడడం ఉండదు. ఇక రమ్యకృష్ణ గారు వచ్చేసి వేరే పెళ్లి చేసుకుని లా మినిస్టర్గా ఉంటారు. అండ్ అలానే వెనకాల రమ్యకృష్ణ గారి తండ్రి ఎవరైతే ఉన్నారో అంటే ప్రకాష్ రాజ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనే మొత్తం రాజకీయ చక్రం అంతా ఆయనే తిప్పుతూ ఉంటారన్నమాట. అండ్ ఇక కథలో మెయిన్ పాయింట్ అంటే ఎలా స్టార్ట్ అవుతుంది కథ అని అంటే, ఇక రమ్యకృష్ణ గారికి మహేష్ బాబు గారికి అంటే తల్లి కొడుకులకి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు ప్రకాష్ రాజు గారు ఒక అగ్రిమెంట్ తయారు చేయించి మహేష్ బాబు గారిని దాని మీద సంతకం పెట్టమని అంటారన్నమాట. సో అక్కడి నుంచి మనకి స్టోరీ మెయిన్ పాయింట్ అన్నది అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అఫ్కోర్స్ ఇది మనకి మూవీ స్టార్టింగ్లోనే ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎందుకు అంటే దూరంగా పెట్టాలి. రమ్యకృష్ణ గారికి పుట్టిన రెండో కొడుకు ఎవరైతే ఉన్నారో అంటే చిన్నప్పుడే మహేష్ బాబు గారిని వదిలి వచ్చేసిన తర్వాత ఇంకొక పెళ్లి చేసుకుంటారు, రావు రమేష్ గారిని పెళ్లి చేసుకుంటారు అనమాట రమ్యకృష్ణ గారు. సో ఆయన్ని అంటే మన రాహుల్ రవీంద్రన్ గారిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలి, ఆయన్ని రాజకీయ వారసుడిగా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఎక్కడ మళ్ళీ ఇదంతా అంటే రాజకీయ భవిష్యత్తుకి రమ్యకృష్ణ గారి రాజకీయ భవిష్యత్తుకు కావచ్చు, రాహుల్ రవీంద్ర రాజకీయ భవిష్యత్తుకు కావచ్చు ఎలాంటి ప్రాబ్లంలు ఉండకూడదు, మళ్ళీ ఈ మొదటి ఫ్యామిలీ ఎక్కడ స్క్రీన్ మీదకి వచ్చే ఏదైనా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో అలా ఒక అగ్రిమెంట్ని రెడీ చేయిస్తారనమాట ప్రకాష్ రాజ్ గారు. అలాగా మహేష్ బాబు గారితో సంతకాలు పెట్టించే ప్రయత్నం చేస్తారు ఆ అగ్రిమెంట్ మీద. మరి మహేష్ బాబు గారు సంతకం పెట్టారా లేదా, ఒకవేళ పెడితే అది ఎప్పుడు పెట్టడం జరుగుతుంది, లేదా అసలు కంప్లీట్గా పెట్టరా? సో ఇలాంటి విషయాలన్నీ కూడా డెఫినెట్లీ మీరు స్క్రీన్ మీద చూస్తేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అందుకే అది ఇక్కడ నేను రివీల్ చేయట్లేదు. ఇక త్రివిక్రమ్ గారు అంటేనే మనకి గుర్తొచ్చేది అఫ్కోర్స్ మాటల మాంత్రికుడు అని అంటూ ఉంటాము. బట్ కంపేర్ చేస్తే కొంచెం ఎందుకో ఈ సినిమాలో అది తగ్గినట్టు మనకి కనిపిస్తుందండి. అండ్ అలానే అసలు ఎందుకు విడిపోయారు ఈ విషయం మనం డెఫినెట్లీ స్క్రీన్ మీద చూడాలి. అంటే తల్లి కొడుకులు ఎందుకు విడిపోయారు, అన్నేళ్ళు కనీసం కొడుకుని కూడా చూడకుండా రమ్యకృష్ణ గారు ఎందుకు దూరం పెట్టారు అనే విషయం మనకి స్క్రీన్ మీద చూసినప్పుడు అర్థమవుతుంది. బట్ అది మనం స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ ఫీల్ అన్నది మనకు కొంచెం అంతగా కనెక్ట్ కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ అలానే కొన్ని సన్నివేశాలు మనకి జస్ట్ అలా టైం పాస్గా పెట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇక హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే వెన్నెల కిషోర్ గారు అండ్ మహేష్ బాబు గారి ట్రాక్ ఏదైతే ఉంటుందో అది చాలామందికి నచ్చుతుంది. అండ్ అఫ్కోర్స్ శ్రీలీల డ్యాన్స్ యాజ్ యూజువల్లీ చింపేసింది తను ఈ మూవీలో కూడా. అండ్ డ్యాన్స్ నెంబర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారు. అఫ్కోర్స్ తన డ్యాన్స్కి సంబంధించి దీంట్లో ఒక బిట్ కూడా ఉంటుందన్నమాట. ఏది మనం సాంగ్స్లో చూసిందే కాకుండా సపరేట్గా మనకి తన పర్ఫార్మెన్స్ అంతా కూడా ఒక డ్యాన్స్ బిట్ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. అండ్
ఇక అలానే అజయ్ గారి కామెడీ ట్రాక్ ఏదైతే ఉంటుందో అది జనాలు చాలా బాగా ఎంజాయ్ చేశారు థియేటర్లో. అజయ్ గారు వచ్చినప్పుడల్లా అందరి ఫేసుల్లోనూ ఒక మంచి బ్రైట్ స్మైల్ అయితే వచ్చింది. ఇక అఫ్కోర్స్ మహేష్ బాబు గారు చాలా కొత్తగా కనిపించారు ఈ మూవీలో. ఆయన స్లాంగ్ కావచ్చు, ఆయన స్టైల్ కావచ్చు, కంప్లీట్ మాస్ లుక్లో అయితే మనం దీంట్లో మహేష్ బాబు గారిని డెఫినెట్లీ చూస్తాము. అండ్ ఫ్యాన్స్కి అయితే చాలా చాలా ఐ ఫీస్ట్గా ఉంటుంది మహేష్ బాబు గారిని ఒక సరికొత్త లుక్లో, సరికొత్త అవతార్లో వాచ్ చేయటం. అండ్ అలానే పర్ఫార్మెన్స్ కూడా మనకి దానికి తగ్గట్టుగానే, బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగానే మహేష్ బాబు గారు అయితే సూపర్గా పర్ఫామ్ చేశారు. ఇక అప్పుడప్పుడు అసలు ఇక్కడ ఈ సాంగ్ ఎందుకు వచ్చింది, ఈ సిచ్యువేషన్లో సాంగ్ ఏంటి అని కొన్నిసార్లు అయితే మనకి ఖచ్చితంగా అనిపిస్తుందండి. అండ్ అలానే ఇంకొన్ని సన్నివేశాలు కూడా మనకి అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు కాకుండా ఏదో ఎంటర్టైన్మెంట్ని ఖచ్చితంగా అక్కడ చూపించాలి, జోడించాలి కాబట్టి అన్నట్టే మనకి కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కథతో సంబంధం లేకుండా ఒక ఎంటర్టైన్మెంట్ ట్రాక్ని క్రియేట్ చెయ్యాలి కాబట్టి పెట్టినట్టు అక్కడక్కడ కొంత పార్ట్స్లో అయితే మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాము. అండ్ అలానే ఇక్కడ ఇంకొంతమంది అప్పుడెప్పుడో మనకి నాని మూవీలో రమ్యకృష్ణ గారు, మహేష్ బాబు గారు కలిసి చేసినటువంటి సాంగ్ ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని కొంచెం ఎక్కువగా వైరల్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అంటే ఈ మూవీలో మహేష్ బాబు గారికి మదర్గా రమ్యకృష్ణ గారు యాక్ట్ చేశారు కాబట్టి ఇంకొంతమంది అరే అది ఇది కొంచెం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. బట్ యాజ్ యాక్టర్స్ డెఫినెట్లీ ఎలాంటి పాత్రలైనా అప్పటికి తగ్గట్టు అప్పుడు, ఇప్పటికి తగ్గట్టు ఇప్పుడు చేయడంలో దాంట్లో తప్పేం లేదు అన్నది నా అభిప్రాయం. అండ్ ఇక త్రివిక్రమ్ గారు కొంచెం ఈసారి ఆయన మ్యాజిక్ ఓవరాల్గా తగ్గిందనే చెప్పుకోవచ్చు. అండ్ హైలైట్ అయితే డెఫినెట్లీ మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ అండి. అండ్ ఇక్కడ కంపల్సరీ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలి. అసలు సాంగ్స్ ఒక ఎత్తు అయితే డెఫినెట్లీ అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. అసలు ప్రతి మూవీలానే ఈ మూవీ కూడా రఫ్ ఆడించేశారు తమన్ గారు. ఎస్పెషల్లీ అసలు ఆ ఫైట్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నిజంగా థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. డెఫినెట్లీ అసలు ఆ ఫైట్ సీన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలివేషన్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 200% కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక అన్ని సాంగ్స్లోకెల్లా అఫ్కోర్స్ కుర్చీని మడతపెట్టి సాంగ్ థియేటర్స్లో జనాలు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అప్పటి వరకు ఎప్పుడు మహేష్ బాబు గారు ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెయ్యని ఆ డ్యాన్స్ అది ఏదైతే ఉంటుందో ఈ సాంగ్లో మనం కంప్లీట్గా దాన్ని చూసి ఆస్వాదిస్తాం. కాబట్టి ఆ సాంగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి థియేటర్స్లో జనాల అరుపులు ఆ పాట అయిపోయేంత వరకు కూడా ఆగలేదన్నమాట. సో అన్ని సాంగ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ కుర్చీని మడతపెట్టి సాంగ్కి రెస్పాన్స్ అయితే ఓవరాల్గా అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇక ఓవరాల్గా ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడుకుంటే ప్లస్లు అయితే అన్డౌటెడ్లీ మహేష్ బాబు గారి క్యారెక్టరైజేషన్ అండ్ ఆయన పర్ఫార్మెన్స్ అండ్ అఫ్ కోర్స్ శ్రీలీల డాన్సులు ప్లస్ అని చెప్పుకోవచ్చండి. ఇక మైనస్ల గురించి చెప్పుకోవాలి అంటే కథనాలు అండ్ అలానే త్రివిక్రమ్ గారి మార్క్, ఆ మ్యాజిక్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ దీంట్లో తగ్గింది. లాస్ట్లీ గుంటూరు కారం ఘాటు కొంచెం తగ్గిందని చెప్పుకోవాలండి. అండ్ సో ఇది మన బజూకా రివ్యూ. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం కీప్ వాచింగ్ బజూకా.